ఇప్పుడు గద్దర్ గారి దగ్గరికి వస్తే అంటే ఆ, ఒక హ్యూమిలియేషన్ అనేది పబ్లిక్ గా చూసారండి. అంటే నార్మల్ యా. గా ఆ, ఆ ఆ ప్రజాభవన్ ఇప్పుడు ప్రగతి భవన్ ఎదురకుండా మండుటెండలో 3 గంటలు 4 గంటలు వెయిట్ చేయించారు. మీరు సింబాలిక్ గా ఆ గోడలు అవి బద్దలు కొట్టారు, హైట్ అవి తగ్గించారు. కానీ ఒక నిజమైన నివాళి గద్దర్ అన్నకి ఇవ్వాలి అంటే ఆ ప్రజాభవన్లో ఆయన విగ్రహం పెడితే రేపు పొద్దున అధికారంలో ఎవరు వచ్చినా అంటే అది ఒక హ్యూమిలియేషన్. ఆయన అంతసేపు అలా వేచి ఉండడం అటువంటిది ఒక గుణపాఠంగాను ఒక ఆ వ్యక్తి కూడా ఒక ఆదర్శంగాను ఉంటాడు కదా. అటువంటిది ఏదన్నా మీకు ఆ, ఆలోచన ఉందా? అంటే మాకంటే ప్రజాభవన్లో మా గద్దర్ ముఖ్య అన్న. మా ముఖ్యం మాకంటే మా ముఖ్యమంత్రి గారికి వారి మీద ప్రేమ ఎక్కువ. ఇంకా వాళ్ళిద్దరు చాలా ఆత్మీయులు కూడా. కాబట్టి ఆ వారికి చాలా అంటే కొన్ని ఆలోచనలు ఉన్నాయి వారి పట్ల. ఒక గద్దర్ గారి పార్క్ ఏర్పాటు చేసి దానికి స్మారకంగా ఆ ఆయన ఉద్యమ చరిత్రను మొత్తం అట్లా చెప్పి తన యొక్క జీవితాన్ని ప్రస్ఫుటించే విధంగా అనేది చేయాలనేది వారికి ఉంది. బట్టి గారు ఎలక్షన్స్ కంటే ముందు ఇక్కడ అత్తాపూర్ సంథింగ్ ఈ ఏరియాలో ఒక 10 ఎకర్స్ ఏదో దాని కొరకని కూడా కంచైలయ్య గారితో సహా, కంచైలయ్య గారిని మిస్ అయినాం మనం యాక్చువల్ గా. కంచైలయ్య గారు ఆ ఒక సమావేశం ఏర్పాటు చేసి గద్దర్ను ఏదో ఒక విగ్రహంగానో లేకపోతే ఒక మామూలు సాధారణ వ్యక్తిగానో కాకుండా తన ఇన్స్పిరేషన్ ను భవిష్యత్ తరాలకు అందించే ఒక సామాన్య దళిత కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఒక పాటగాడిగా, లేదంటే ఒక ఏమంటాము బుర్రకథలు చెప్పుకునే నుంచి ప్రాపంచిక రాజకీయాల మీద తనదైన ముద్ర వేస్తూ ఒక ఏ విధంగా ఎదిగే క్రమాన్ని ఒక మావోయిస్ట్ గాని, ఆ సానుభూతి పరునిగా కానీ, లేదంటే ప్రజా సంఘాలకు ఒక వెన్నుగా ఉన్న తన జీవితాన్ని భవిష్యత్ తరాలకు, నాకు తెలిసి అయితే నేను ఆత్మీయంగా ఉండే వ్యక్తులలో గద్దరన్న నాకు మొదటి వరుస. కాబట్టి నాకు నేను గతంలో కూడా చూసిన మన కార్తీక్ అంటే అంత సాక్రిఫైస్ లైఫ్ నేను చాలా తక్కువ చూసిన. ఒకే వ్యక్తిలో ఇంత మల్టిపుల్ టాలెంటెడ్ ఉండే వ్యక్తిత్వం ఉన్న దాంట్లో నేను కూడా చూస్తుంటే ఆ, దేశంలో కానీ ప్రపంచంలో కానీ చూస్తుంటా. అలాంటి వ్యక్తి ఆ, యొక్క జీవితం తెలంగాణలో ఉండడం, తెలంగాణలో బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడడం, తెలంగాణలో దొరల గడి కొరకు వ్యతిరేకంగా పోరాడమే కాకుండా అదే దొరగడి ముందు కూడా గంటలు గంటలు వేచి చేసి తను నాకు ఎప్పుడు కూడా ఆ విషయం చెప్పలేదు. తర్వాత మనోళ్ళు ఫోటోలు తీసి చెప్పిండ్రు. ఏదో నేను మావోడు అని అంటుండే ఆయన, ఏది మా జిల్లా ఓడు, మెదకోడు, మాకు చిన్నప్పటి నుంచి మా దొరగాడురా అని అంటుండే. ఇట్లా ఆ, ఆయనతో కూడా ఈ సంభాషణ ఉంటుండే. అలాంటి వ్యక్తి పట్ల కర్కశంగా వ్యవహరించిన కేసీఆర్ గారు నేనైతే అనుకోలే. పోతే అక్కడికి పోతే ఎవరైనా మాలాంటి వాళ్ళు పోయినా కూడా, వాకిన్ పోయినా కూడా పిలిచే అంతటి సాన్నిధ్యం ఉన్న వ్యక్తి. కలిసి ఉన్నోళ్ళం, కలిసి తిన్నోళ్ళం, కలిసి ఉద్యమాలు చేసిన వాళ్ళం, కలిసి వ్యూహ రచనలు చేసిన వాళ్ళ పట్ల కూడా అధికారం వస్తే ఇట్లా ఉంటారా? అది నాకు భయం అవుతుంది అప్పుడప్పుడు. రేపు మనకు అధికారం వస్తే కూడా ఇట్లా మారిపోతే ప్రజలు మన గురించి ఏమనుకుంటారు అనే చర్చ కూడా ఉంటది. సో అధికారం వచ్చినప్పుడే వ్యక్తి యొక్క విలువ, వ్యక్తి యొక్క మనస్తత్వం తెలుస్తుంది. చాలా మంది ఏంటంటే చిన్న చిన్న అధికార హోదాలకే పెద్ద ఎత్తున ఫీల్ అవుతారు. కానీ గద్దర్ లాంటి ఒక లెజెండరీ ఎంతమంది ముఖ్యమంత్రులను చూసి ఉంటాడు, ఎంతమంది ప్రధానమంత్రులను చూసి ఉంటాడు, ఎంతమంది ఎమ్మెల్యేలని చేసి ఉంటాడు, చూసి ఉంటాడు. అలాంటి వ్యక్తి పట్ల వ్యవహరించిన తీరుకు సింబాలిక్ గా అనే దానికంటే, ఏదో కేసీఆర్ వ్యతిరేకంగా కానీ దానికంటే, గద్దర్ అనే ఒక ఒక మహా వ్యక్తి యొక్క శక్తిని భావితరాలకు అందించే విధంగా తెలంగాణ ప్రభుత్వం యొక్క కార్యాచరణ ఉంటుంది. ఆ రోజు కూడా చనిపోయిన రోజు కూడా తీసుకొని ఎక్కడనో అక్కడ పెట్టేసి అట్లా చేద్దామనే ఆలోచనలతో ఉంటే, రేవంత్ రెడ్డి గారు నేరుగా తనే స్వయంగా ఆ ఆ అది పార్థివ శరీరాన్ని తీసుకొని ఆ ఎల్బీ స్టేడియంలో ఆయన ఆ, ఆ, అక్కడ ఉంచడం జరిగింది. దాని తర్వాతనే కదా మన దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళు కానీ, రెండు తెలుగు రాష్ట్రాల ఆ, ఆ గద్దర్ అభిమానులు కానీ, ప్రజాస్వామిక ప్రేమికులు కానీ వచ్చి చివరిసారి చూడడానికి ఒక అవకాశం ఏర్పాటు చేయడం జరిగింది. అది ప్రభుత్వం చేయలేకపోయింది. కానీ ఆట తర్వాత వచ్చి ముఖ్యమంత్రి గారు వచ్చి నివాళులు అర్పించింది. అఫ్ కోర్స్ అది తప్పనిసరి అనుకోండి. కానీ అంతకంటే చనిపోకంటే ముందు తన ఐడియాస్ ను కొంత కనుక గౌరవించి ఉంటే కేసీఆర్ ను కొంత సేవ్ చేసేదేమో. అవన్నీ కూడా నీకు ఇస్తా తమ్ముడు అన్నట్టుగా అది రేవంత్ రెడ్డి గారికి కొంత షేర్ చేసింది. ఇంకా మీరు పర్టికులర్ గా చూస్తే చనిపోయే కంటే ఒక నెల రోజుల ముందు ఎట్లా ఆ, మన రాహుల్ గాంధీ గారిని ముద్దు పెట్టుకున్నది అవును, ప్రపంచంలోనే ఒక పెద్ద చర్చ. అసలు అవును. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ సచ్ కైండ్ ఆఫ్ ఏమంటారు గెస్చర్. ఆ, ఏమంటాం దాన్ని, ఒక గెస్చర్. హ్యుమానిటేరియన్ మూవ్ అది.
మామూలుగా ఆ రోజు పోయేటప్పుడు మీ కాంగ్రెస్ వాళ్ళ సభకు నేను ఎందుకు పోవాలరా, నాకేం అవసరము అని అంటే, అన్న రాహుల్ గాంధీ వస్తుండు నీకు ఇష్టమైన వ్యక్తి అంటే, వస్తేంది రాహుల్ గాంధీ వస్తే నేను ఏమైనా కాంగ్రెస్ నేను ఎందుకు పోవాలి. తర్వాత బట్టన్న పాదయాత్ర ముగింపు ఉన్నది కదా అన్న అంటే, అవును వానికి చేసిన నేను యాత్ర చేసిన, అయినా మీ బహిరంగ సభల్లో నన్ను ఏం చేస్తారు, పోయి పాటగానికి నేను కింద, నేనేదో పాటల కేంద్రంలో అది ఏమంటారు దాని స్టేజ్ లో నేను ఉండాలి కదా అని అంటే, లేదు నిన్ను మెయిన్ స్టేజ్ మీద పెట్టిండ్రు అని చెప్పిన. మెయిన్ స్టేజ్ మీద పెడితే సరే అని పోయిండు. ఆయన ఆయన రాహుల్ గాంధీ గారి పట్ల రేవంత్ రెడ్డి గారి పట్ల ఉన్న ప్రేమను ఆ వేదిక మీద చూపించడం అనేది నాకు తెలిసి కమ్యూనిస్ట్ దేశాల్లో మొత్తం చర్చ. ఒక ఒక ఫక్త్ పొలిటికల్ పార్టీ మెయిన్ లీడర్, ఒక మావోయిస్టు సానుభూతి పరునిగా ఉన్నా లేదంటే కమ్యూనిస్ట్ గా ఉన్న గద్దర్ ఆలింగనం చేసుకొని ముద్దు పెట్టుకోవడం అనేది నిజంగా పెద్ద చర్చ. నాకు తెలిసి ఆ చర్చ ఆ, అంటే ఏ సర్కిల్స్ లో జరుగుతాయి అనేది మీకు తెలుసు. అవును. ఇంటర్నేషనల్ సర్కిల్స్ లో కూడా అది పెద్ద చర్చ అయింది. సో ఆ పోరాటం ఎప్పుడు రాహుల్ గాంధీ గారి యొక్క పోరాటాన్ని చూసి నిరంతరం సంతోషపడేటోడు. భారత్ జోడో యాత్ర తెలంగాణ మీదుగా పోయేటప్పుడు కొన్ని కారణాల వల్ల తను పార్టిసిపేట్ చేయలేకపోయింది. ఉమ్. కొన్ని కారణాలు, కొన్ని రాజకీయ కారణాల వల్ల బాగా ఫీల్ అవుతుండే. నేను రాహుల్ గాంధీతో తన కథానికి నా పదం ఉండాల్సిందిరా అని చెప్పి ఫీల్ అవుతుండే. తర్వాత ఆయనను కలిసినప్పుడు కూడా భారత్ జోడో యాత్ర 2 అంటే ఇప్పుడు న్యాయ యాత్రలో నీ ముందు నా పాట ఉంటదని చెప్పి వారికి చెప్పిండు రాహుల్ గాంధీ గారికి. అంటే అంతలా ఆ, గాంధీ ఫ్యామిలీ పట్ల ఒక మమకారం, ప్రేమ ఉండేది. ఎందుకంటే సోనియా గాంధీ గారు వారి పాట ఈ ఊరు మనదిరా గాం హమారా అని చెప్పేసి ఆమె ఈయనను కూర్చోబెట్టి పాడిందట. ఓ. ఈయన పరేషాన్, ఆయన 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 గాం హమారా అనగానే హమ్ చేసుకుంటూ ఈయన ఆగితే ఆమె పాడిందట. సో ఉమ్. అసలు ఆమె ఎక్కడ ఇటలీలో పుట్టి ఇక్కడికి ఒక ఆ, రాజీవ్ గాంధీని చేసుకొని తన కళ్ళ ముందు అత్త మామ చనిపోయిన పిల్లల్ని పెంచుకుంటూ సమాజం పట్ల ఇంత కమిటెడ్ గా ఉండడమే కాకుండా నా పాట పాడింది అని ఎప్పుడు చెప్తుండే. అంటే అంత కనెక్టింగ్ ఉంటుండే గాంధీ ఫ్యామిలీతో. తర్వాత పోయినసారి ఎలక్షన్లప్పుడు కూడా మరియాష్కి గారు, బట్టి గారు ఆ, వారిని కలిపిన తర్వాత వచ్చి ప్రచారంలో కూడా పాల్గొన్నాడు. అంటే నేను కాంగ్రెస్ కండువా వేసుకోను, బట్ కాంగ్రెస్ అనేది ఒక లిబరల్ పార్టీగా నేను చూస్తా. అఫ్ కోర్స్ దానికి నేను సహకరించడం అనేది నేను బాధ్యత అనుకుంటా అనేటోడు. కాబట్టి ఆయన ఇన్స్పిరేషన్ నేను అనుకుంటా ఇప్పుడు బతికి ఉంటే చాలా ఆయన సేవల్ని పార్టీ వినియోగించుకునేది. అంటే అధికారికంగా అధికార హోదాల్లో అనే దానికంటే దానికి ఒక చిన్న కానుకగానే మన వెన్నెలకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం. సో ఆ సరే దురదృష్టవశాత్తు తను గెలవలేదు, కానీ కుటుంబం పట్ల కానీ గదర్ గారి వారి పట్ల కానీ ప్రభుత్వానికి ఒక ప్రత్యేక ఆ, ఒక ఆలోచన ఉండదు. డెఫినెట్ గా వాళ్ళ పట్ల వాళ్ళు చేసిన సేవ పట్ల, అంటే గదర్ గారు చేసిన కుటుంబం చేసిన సేవ పట్ల కూడా వ్యక్తిగతంగా గద్దర్ గారుగా తయారు కావడానికి వారి కుటుంబం అక్క విమలక్క చేసిన శ్రమ కానీ తెలుసు. కాబట్టి వ్యక్తిగతంగా వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం బాధ్యతగా ఆ, వారి పట్ల ఉంటదని నేను అనుకుంటున్నాను. సార్, అంటే మీరు మ్యూజియం పెట్టినా లేదా ఒక గద్దర్ పార్క్ లాంటిది ఏది కట్టినా కూడా ఆయనకి నివాళి ఇచ్చినట్టు అవుతుంది. కానీ ఆయన నిజంగా వెయిట్ చేయించాలనుకుంటే ప్రగతి భవన్లో ఎన్నో ఏసీ రూమ్లు ఉన్నాయి. ఒక రూమ్ లో కూర్చోబెట్టి 3 గంటలు కాదు 30 గంటలనే వెయిట్ చేయించవచ్చు. ఆ డోర్ బయట వెయిట్ చేయించి హ్యూమిలేట్ చేసినందుకు ఆ ప్రజాభవన్లో ఆయన విగ్రహం ఉంటే నిజంగా ఆ ఆ హ్యూమిలియేషన్ అయిన స్పాట్ లో ఆయనకి నివాళి అవుతుందేమో అని నా వ్యక్తిగత అభిప్రాయం సార్. అది యా. చూద్దాం అది మీగా, అంటే ప్రభుత్వం వాళ్ళు ఎట్లా నిర్ణయం తీసుకుంటారు అది అంటే నిజంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. మీ వ్యక్తిగత అభిప్రాయాలని కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం ముఖ్యమంత్రి గారికి కానీ, బట్టి గారి అటువైపుగా నివాసం కూడా. అటువైపుగా ఆ హ్యూమిలేట్ చేసిన వాళ్ళు అటువైపుకి వెళ్ళేటప్పుడు చెప్పుతో కొట్టినట్టు అవుతుంది సార్ ఆ విగ్రహం చూసినప్పుడు నిజంగా నాకు. డెఫినెట్ గా బట్టి ఇప్పుడైతే డిప్యూటీ సీఎం గారి నివాసం కూడా కాబట్టి వారిద్దరు చాలా దగ్గర. వాళ్ళిద్దరు చాలా ఆ, దగ్గర సేమ్. ఆ, రేవంత్ రెడ్డి గారు గద్దర్ గారు ఎట్లా ఉంటారో అట్లనే వారు ఉంటారు కాబట్టి చూద్దాం ఎట్లా దాన్ని ఆలోచిస్తారు అనేది.